రాత్రి 7:30 మీ ఈటీవీలో. అరే ఎంత సార్ ఇది కేక్ అనేవో కలికండ. ఏం పర్లేదులే, ఈ స్వీట్ కూడా నాకు బాగా ఇష్టమైంది. ఇందుకే మీ ఇద్దరిని వేరు వేరు రూమ్లకు షిఫ్ట్ చేయమని డాక్టర్ గారు చెప్పారు. అయ్యో అయ్యో సారు పదండి, మిమ్మల్ని షిఫ్ట్ చేయాలి. తప్పదా? మా ఇద్దరిని విడదీస్తారా? విధితో పాటు మీరు కూడా విడదీసేస్తారా? నాకు విడాకులు కావాలి. నువ్వు నన్ను చంపేసినా కూడా నేను విక్కీతో కలిసి ఉండను. నీ కొడుకే పని మీద నా మనవరాల్ని ఆ దిక్కుమాల కొంపకెక్కడికో తీసుకెళ్లాడంట. అవును, అక్కడే అది నా కొడుకుని ఏదో చేసింది. మొత్తం మిమ్మల్ని అందరినీ పోలీసులకి పట్టిస్తాను. ఏంటి పిన్ని అలా చూస్తున్నావు? నువ్వెందుకు అలా ఉన్నావు? నేనెలా ఉన్నాను? నువ్వు ఈ నీళ్ల మగ్గు ఇక్కడ పెట్టి మళ్ళీ దీన్నే తీసుకుని వెళ్తుంటేనే నాకు అర్థం అవుతుంది నువ్వెలా ఉన్నావో. ఒక పక్క అక్కడికి వెళ్లిన పిల్లలు ఇంకా తిరిగి రాలేదు. ఇక్కడేమో భయస్థురాలైన సునైన మీద ఏకంగా ప్రణయ్ని ఏదో చేసేసిందని అభాండం వేసేస్తున్నారు. నిజంగా సునైన అలా ఏదన్నా చేయగలదా పిన్ని? కృష్ణమ్మ, నువ్వు పిల్లల్ని అనుమానిస్తున్నావా? అనుమానం కాదు పిన్ని, భయం వేస్తోంది. పిల్లలక్కడ ఎలా ఉన్నారో ఏమిటో. ఇవి రోజు మధ్యాహ్నం భోజనం తర్వాత వేసుకోవాలి. ఇవి మార్నింగ్ నైట్ వేసుకోవాలి. ఓకే. డిశ్చార్జ్ అయ్యాక వాడడం మొదలు పెట్టండి. ఊరికి వెళ్ళాలా? అదేంటి అలా అడుగుతున్నావు? ఊరు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతారా ఏంటి? వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. మళ్ళీ ఊరికెళ్ళిపోవాలా? ఊరెళ్తే మళ్ళీ ప్రాణాన్ని చంపిన వీడియో నన్ను వెంటాడుతుంది. ఇక్కడున్న టెన్షన్ పోయిందనుకుంటే ఊళ్ళో ఇంకా పెద్ద టెన్షన్ ఎదురు చూస్తుంది. ఏం చేయాలి? అసలు దాని నుంచి ఎలా తప్పించుకోవాలి?
ఏంటి సునైనా అంత డీప్గా ఆలోచిస్తున్నావు? ఆ, ఏం లేదక్క, ఏం లేదు. ఏంటి మనం హాస్పిటల్ బిల్ ఎలా కట్టాలా అని టెన్షన్ పడుతున్నావా? ఏం కంగారు పడుకో. ఈ హాస్పిటల్ ఓనర్ జయసింహ గారికి ఫ్రెండ్ అంట. బిల్ సంగతి వాళ్ళు మాట్లాడుకుంటామన్నారు. పిల్లలక్కడ ఎలా ఉన్నారో ఏమిటో. అక్క, నర్స్ అక్కకి టాబ్లెట్స్ ఇచ్చింది. అమ్మా, ఏమ్మా అక్కకెలా ఉంది? బానే ఉందమ్మా. డాక్టర్ గారు రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. చరణ్ గారికి ఎలా ఉంది? బాగానే ఉన్నారమ్మా. సరే. ఆ, అమ్మా ఆ, చెప్పమ్మా. అదేంటంటే మరి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? డబ్బుల గురించా? ఇక్కడ హాస్పిటల్లో ఖర్చంతా చరణ్ గారే చూసుకుంటానన్నారు. ఆహా, అలాగా. ఏంటమ్మా నీ గొంతు వింటుంటే ఇంకా ఏదో మాట్లాడాలనుకుంటున్నట్టుగా ఉంది. అది ఏం లేదమ్మా. మీరు తిరిగి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రండి. అలాగే అమ్మా. సునైనా ఎలా ఉంది? సునైనాకి చిన్న చిన్న దెబ్బలే తగిలాయమ్మా. ఇదిగో మాట్లాడు. అమ్మా, నేను బాగానే ఉన్నానమ్మా, ఏ ప్రాబ్లం లేదు. అమ్మా, ఆ ప్రణయ్ నుంచి ఏదన్నా ఫోన్ లాంటిది వచ్చిందా అమ్మా? ఏమ్మా, ఏమైంది సునైనా? అబ్బే ఏం లేదమ్మా, అనుకోకుండా ఏదో పొలమారినట్టు అనిపిస్తేను. ఆహా, అదే ప్రణయ్ నుంచి. అబ్బే లేదమ్మా, అతను నాకేం ఫోన్ చేయడు. ఒకవేళ అతను ఫోన్ చేస్తే నాకు చెప్పమ్మా. అలాగేనమ్మా. సరేనమ్మా, ఉంటాను. కృష్ణమ్మ, ఇక్కడ జరిగిన విషయం నువ్వు సునయనికి చెప్పాలనుకుంటున్నావా? అవును పిన్ని, చెప్పాలని గొంతు చివరి వరకు వచ్చింది. కానీ వెంటనే చెప్పడం ఎందుకు అనిపించింది? ఇప్పుడే పెద్ద ఆపద నుంచి బయటపడ్డారు కదా. కంగారు పడకు, వాళ్ళిద్దరూ రేపొచ్చేస్తారు కదా. అక్కడ సమస్య నుండి బయటపడ్డామనుకొని వస్తున్న పిల్లలకి ఇక్కడికి రాగానే ప్రణయ్ వాళ్ళమ్మ చేసిన రాతంతా గురించి చెప్తే ఎంత కంగారు పడతారో పిన్ని. సరే, నేను టాబ్లెట్స్ ఇచ్చేసి వస్తాను. సడన్ గా అమ్మ ఎందుకు ప్రణయ్ ఫోన్ చేశాడా అని అడిగింది. సిస్టర్, ఇంకా సెలైన్ ఎక్కిస్తున్నారేంటి? యాంటీబయాటిక్స్ ఎక్కించాలండి. మీరు రేపు డిశ్చార్జ్ అవుతున్నారు కదా, అప్పటి వరకు ఈ కోర్స్ కంటిన్యూ అవుతుంది. వారాహికి కూడానా? అవును. ఇంతకీ వారాహికి ఎలా ఉంది? ప్రస్తుతం డీప్ స్లీప్లో ఉంది, కండిషన్లోనే ఉంది. వారాహి పడుకోనుంది. ఇప్పుడు వెళ్ళి కాసేపు తన దగ్గర కూర్చుంటే తనివి తీరా చూసుకోవచ్చు కదా.
నేను కోరుకున్న ఒకే ఒక ఆడపిల్లవను. నా జీవితంలోకి రావడానికి అంగీకరించట్లేదు. వచ్చే వరకు నా నిరీక్షణ ఇలాగే కొనసాగుతుంది. వారాహి చెయ్యండి, ఇంత వేడిగా ఉంది. హై ఫీవర్ వచ్చినట్టుంది. నర్స్, 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 నర్స్. నర్స్, నర్స్, నర్స్. ఏమండి, ఏంటిది? సిలిండర్ చేత్తో పట్టుకొని వచ్చేసారు. ఏంటి ప్రాబ్లం? నా గురించి తర్వాత, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. అక్కడ వారాహి పరిస్థితి అస్సలు బాగాలేదు. అసలు చాలా ఫీవర్గా ఉందండి. తన చెయ్యి పట్టుకుంటే కాలిపోతుంది. రండి ఒకసారి వచ్చి చూడండి. రండి. కంగారేం లేదండి, తగ్గిపోతుంది. థ్యాంక్ యూ. ఓకే, మీరు మీ రూమ్లోకి వెళ్ళండి. మీరే వెళ్ళండి. నేనా? ఎక్కడికి? అదే మీ స్టాఫ్ రూమ్కి. ఇక్కడ పేషెంట్ని చూసుకోవాలి కదా. నేనున్నాను కదా, ఆ? నేను చూసుకుంటాను. అసలు మీరెవరు? నేను తనకు బాగా కావాల్సిన వాడిని, తన బాస్ని, తన బానిసని. అర్థం కాలేదు. సిస్టర్, తను మా స్కూల్లో టీచర్. నేను ఆమె ప్రేమ కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్ని. సిస్టర్ ప్లీజ్, నాకు ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. నేను బాగా చూసుకుంటాను. నా కళ్ళ నిండా తనని నింపుకుంటాను సిస్టర్. రేపు మళ్ళీ మేము ఊరికి వెళ్ళిపోతాం. ప్లీజ్ నన్ను ఉండనివ్వండి. అది కాదండి. మీరు లేనప్పుడు నేనే కదా వారాహి చూసి జ్వరం వచ్చిందని చెప్పింది మీకు. నేను చూసుకోగలను. తను చూసుకోకుండా ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా తను చూస్తూనే ఉంటాను సిస్టర్. సరే సరే సరే, సిలైన్ అయిపోతే వచ్చి చెప్పండి. అలాగే సిస్టర్. చుంచావో ఆ కళ్ళలో నిలువెల్ల మునిగానిలా. ఈ సంగతే నచ్చింది చాలా, నీ సందడే నా లోపల. ఈ హాయినే మోయాలి అంటే ఎలా ఎలా. వర్ణాలే
లేనే లేదే ఈ ఆరాటం నీతో పాటే అడుగేస్తుంటే మారిందే నా బాలకం సరదా సరదాగా సాగే ఈ పయనం సరిపోవట్లేదే నీతోటి సమయం జతగా నువ్వుంటే అంతే అదృష్టం అతిగా పొగిడేస్తే కాదే నా నేరం ఈ సంగతే నచ్చింది చాలా నీ సందడే నా లోపల ఈ హాయినే మోయాలి అంటే ఎలా ఎలా నర్స్, ఈయనేంటి ఇక్కడ కూర్చొని నిద్రపోతున్నారు? పాపం ఈయన రాత్రంతా ఇక్కడే కూర్చొని నిద్రపోకుండా మీకు సేవలు చేస్తూనే ఉన్నారు. నాకు సేవలు చేయడం ఏంటండి? నైట్ మీకు హై ఫీవర్ వచ్చింది. మేమందరం మా స్టాఫ్ రూమ్లో ఉన్నాం. అప్పుడే ఈయన మాకు మీ గురించి చెప్పి మీకు ట్రీట్మెంట్ చేయించారు. మీకు సెలైన్ మార్చడం, మీ నుదిటి మీద తడిబట్ట వేయడం అన్నీ చేస్తూనే ఉన్నారు. ఇందాకే అలా కళ్ళు మూసుకున్నారు. నిజంగా మీరు చాలా లక్కీ మేడం. సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే కాలం నతించదానితో జతై ప్రాణం సుమించదాని కోసమై కాలం నతించదానితో జతై. వరాహి, లేచావా? సారీ, అలా నిద్రలోకి జారుకున్నాను. ఎలా ఉంది నీకు? ముందు మీకెలా ఉందో చెప్పండి. నాకేమైంది? ఐఎమ్ ఫైన్ కదా. ఈ సెలైన్ స్టాండ్ని ఆర్మీ డాగ్లో తగిలించుకొని అటు ఇటు తెగ తిరిగేస్తున్నాను. ఏంట్రా నిఖిల్, పోలీసులంతా బయటున్నారు. ఎవరన్నా విఐపి వస్తున్నారేమో పిన్ని. సర్లే, ఎవరొస్తే మనకెందుకు కానీ మన విషయం తెలుసుకుందాం పద. ఏమా తల్లి వచ్చారా? సార్, మా అబ్బాయి కేసు గురించి ఎవరో ఆఫీసర్ గారు వచ్చారని పెద్ద ఆఫీసర్ గారు చెప్పారు సార్.
అందుకే తల్లి మేము ఇక్కడ నిలబడింది. ఏం సార్, మీరు మా పిన్నిని పంపించేశారని ఎస్పీ గారు ఏమన్నా తిట్టి పర్మిషన్ ఇచ్చారా? కాదురా, మేం తిట్టావని మీరు ప్రణయ్ షర్ట్ గురించి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆయన వెంటనే మమ్మల్ని తిట్టి ఒక స్పెషల్ ఆఫీసర్ని హైదరాబాద్ నుంచి ఇక్కడ పిలిపించారు. అవునా, ఆయన వస్తున్నారా? ఆయన కాదు, ఆవిడ డీసీపీ అనూష మేడం. వెల్కమ్ టు ఏలూరు మేడం. నువ్వు నిజాయితీగా నీ డ్యూటీ చేయాలనుకుంటే నాకు బొకేతో వెల్కమ్ చెప్పడం కాదు, ప్రణయ్ గారి ఫైల్ పట్టుకుని వెల్కమ్ చెప్పాలి.